కని విని ఎరగని జల ప్రళయం ఎంతటి భయానకమో ఎంతెంత బీభత్సమో మీరే చూస్తున్నారు. క్షణాల్లో ఊర్లకే తుడిచిపెట్టేసిన మహా విలయం. ఎత్తైన భవనాలు, అంతకు మించిన ఆకాశ హున్మాలు ఏవీ కూడా ఆ ప్రళయం ముందు నిలవలేకపోయాయి. నడుస్తున్న మనుషులు, కదులుతున్న వాహనాలు అమాంతం దూసుకొచ్చిన వరదలో కొట్టుకుపోయాయి. అక్కడ ఊరుండేదా లేక పెద్ద భవనం ఉండేదా అనే అనుమానం కలిగేలా క్షణాల్లో తుడిచిపెట్టేసింది. నేపాల్లో జల ప్రళయం సృష్టించిన అలాంటి భయానక దృశ్యాలే ఇవి. మంచు కొండల్లో భూకంపంతో పాటు ప్రకృతి ప్రకోపానికి నేపాల్ అతలాకుతలమైపోయింది. 130 మందికి పైగా భారతీయులు గల్లంతైపోయారు. వీరిలో 75 మందికి పైగా ఈషా ఫౌండేషన్ సభ్యులున్నారు. 160 వరకు చేరింది మృత్యువాత. ప్రస్తుతం వేలాది మంది ఈ వరదలో గల్లంతైపోయారు. तो हमारे 77 लोग थे, पार्टिसिपेंट यात्री थे जो वहां पहुंचे, इमिग्रेशन सेंटर पे पहुंचे, और उसका ग्रुप के जो लीडर थे उनका नाम प्रवीण था, और उनको हमारी टीम मेंबर ने उनको कॉल किया, उनसे बात की 9:05 पे उनसे बात की, और 10 मिनट बाद जब हमने उनसे दोबारा बात करने की कोशिश की तो उनका फोन नहीं लग पाया और किसी और का भी फोन नहीं लग पाया. तो लगता है कि वो 10 मिनट में वो हादसा हुआ है. Within 1 or 2 hours a landslide gets cleared, or you're stuck in some day maybe for half an hour and then you move again, but never at this scale. This is something very new for all of us. So right now we are in the process of reaching out to all the families, and we want to reach out to them in person. ఇళ్ళు, భవనాలు, వంతెనలు, వాహనాలు ఇలా అన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా మెరుపు వేగంతో దూసుకొచ్చిన వరదలతో అదృష్టం ఉన్నవాళ్లు ప్రాణాలతో గట్టెక్కారు. మిగతా వాళ్ళు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వరద విలయం తర్వాత అది అసలు ఊరా లేక ఏరా అన్నట్టుగా అత్యంత భయానకరంగా కనిపిస్తున్నాయి దృశ్యాలను. వరద ప్రళయానికి నేపాల్ ప్రజలు సర్వస్వం కోల్పోయారు. కొండలు, గుట్టలు బురద కొట్టుకురావడంతో ఊర్లన్నీ బురదలో మాయమైపోయాయి. సొంత వారిని కోల్పోవడంతో పాటు ఊర్లే గల్లంతు కావడంతో ఏం చేయాలో తెలియక విలవిల్లాడిపోతున్నారు నేపాలీయులు. నేపాల్లో వరదలతో యూపీ, బీహార్లో హై అలర్ట్ కొనసాగుతోంది. నేపాల్ బోర్డర్ స్ట్రెయిట్స్ కావడంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు అధికారులు. చూస్తున్నారుగా విజువల్స్ లో వరద ప్రవాహానికి ఊర్లే కొట్టుకుపోయాయి. కని విని ఎరగని జల ప్రళయం ఎంతటి భయంకరంగా ఉందంటే వరద, వంతెనలు, ఇళ్ళు అన్ని ఆట బొమ్మల్లాగా కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. నడుస్తున్న మనుషులు, కదులుతున్న వాహనాలు అమాంతం దూసుకొచ్చిన వరదలో కొట్టుకుపోయారు. అక్కడ ఊరుండేదా, ఒక పెద్ద భవనం ఉండేదా అనే అనుమానం కలుగుతుంది ఇప్పుడు అవన్నీ చూస్తుంటే విజువల్స్ లో. క్షణాల్లో తుడిచిపెట్టేసింది వరద. నేపాల్లో జల ప్రళయం సృష్టించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు. మంచు కొండల్లో భూకంపంతో పాటు ప్రకృతి ప్రకోపానికి నేపాల్ మొత్తం అతలాకుతలమైపోయింది. విధ్వంసం తర్వాత దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తున్నాం ప్రస్తుతం మనం రైట్ సైడ్. ఎంత ఘోరంగా అయిపోయిందంటే ఊరే కొట్టుకుపోయింది. అక్కడ భవనాలు లేవు, మనుషులు లేరు, కారు లేవు, వాహనాలు ఏవీ లేవు. 130 మందికి పైగా భారతీయులు దీంట్లో గల్లంతయ్యారు. వీళ్లలో 75 మందికి పైగా ఈషా ఫౌండేషన్ సభ్యులే ఉన్నారు. 160 వరకు మృత్యువాత పడగా వేలాది మంది దీంట్లో గల్లంతైపోయారు. వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరైనా కాపాడారా, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటనేది ఇప్పటి వరకు తెలియలేదు.